హాయ్ అండి. ఈ చెట్టు పేరు తెల్ల గుండుగూని చెట్టు అంటండి. ఇదైతే చాలా మంచిదంట వైద్యానికి. ఈ ఆకుల్ని పచ్చడి చేస్తారంట. నేను కూడా చేద్దామని అనుకుంటున్నాను. ఇది నొప్పులకు కానీ చాలా రకాల వ్యాధులకి మంచిదంట. మునగాకు వేసుకుని ఎండుమిరపకాయలు వేసి చేస్తారంట. నేను కూడా ట్రై చేస్తాను, అందుకనే కోస్తున్నాను. ఇది మన తోటలో ఉంది. నేను ఒక చోటకి వెళ్ళినప్పుడు ఒక పెద్ద ఆవిడ చెప్పింది నాకు. ఆమె టేస్ట్ కూడా చూపించింది పచ్చడి తీసుకొచ్చి. మన ఆరోగ్యం కంటే ఇది కూడా ఎక్కువ కాదు కదా, మనం మెడిసిన్స్ వాడే బదులు ఇది చేసుకుంటే మంచిదని నేనైతే ఈ పచ్చడి చేయాలనుకుంటున్నాను. ఈ పచ్చడి మీకు కూడా షేర్ చేస్తాను, చేశాక చూపిస్తాను మీకు కూడా. ఇదిగోండి, చూస్తానికి 2 చెట్లే ఉన్నాయి, అయినా కొంచెమైనా పర్వాలేదులేని నేను కోస్తూ ఉన్నాను. ఇవి ప్రకృతిలో దేవుడిచ్చినవి అనమాట. మనం వేసి పండించినవి అయితే కాదు. దీనికి ఇంకా కాయలు కూడా ఉన్నాయి. ఇదిగోండి, చిక్కుడుకాయల టైప్ ఉన్నాయి. విత్తనాలు రాలితే ఇంకా బాగా వస్తాయి. ఈసారి ట్రై చేద్దాం, బాగుంటే. నల్లేరు పచ్చడి చేస్తూ ఉంటాం కదా, అలాగే ఇది కూడాను. ఇదిగోండి, ప్రకృతిలో దేవుడు ఇచ్చినవి తింటేనే మంచివి మనకి. ఇవి ఎటువంటి కెమికల్ లేకుండా పండినవి అన్నమాట. ఇదిగోండి, చాలా ఆకైతే వచ్చింది. చూసారా, నేనైతే ఆల్రెడీ కొంచెం కోసాను, కవర్లో ఉంది. ఇదిగోండి, ఇక్కడ ఒక మొక్క ఉంది, ఇక్కడ ఒక మొక్క ఉంది. ఇంకా చూద్దాం, పొలం చుట్టూ తిరుగుదాం. ఇక్కడే ఇంత ఉందంటే ఇంకా పొలంలో ఇంకా చాలా ఉండొచ్చు. ఇదిగోండి, ఇక్కడ కూడా ఒక మొక్క ఉంది. బాగానే ఉన్నాయి. కోసుకొని మీకు కూడా పచ్చడి పెడతాను. మీరు కూడా ఇదిగోండి, ఇదిగో తెల్ల పూలు చూసారు కదా, మళ్ళీ ఇందులోనే ఎల్లో కలర్ ఉంటాయి, అది కూడా చూపిస్తాను. దాని ఆకులు అయితే ఇంత ఇదిగా ఉండవు, చిన్నగా ఉంటాయి. ఇదిగోండి, ఇవి ఎల్లో కలర్ అన్నమాట. కనిపిస్తున్నాయి కదా, ఈ ఎల్లో కలర్ అయితే ఇది తినరంట. ఈ వైట్ మీకు చూపించాను కదా, ఆ వైట్దే తింటారు. ఇదిగోండి, వైట్ ఫ్లవర్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మొక్క ఎక్కడన్నా దొరికినా కూడా మీరు తీసుకొని ఇంట్లో పెట్టుకోండి. నేను కూడా ఒక పెద్ద ఆవిడ చెప్పింది అన్నాను కదా, అక్కడ విత్తనాలను తీసుకొచ్చి నేను ఇంట్లో అయితే వేసాను. 2 మొక్కలే వచ్చాయి. ఇక్కడైతే పొలంలో నేను ఇదే చూస్తున్నాను ఇప్పుడే. మనకి వైద్యానికి పనికొచ్చేవి చేసుకుంటే మంచిదే కదా. ఇదిగోండి,